అంటే మేము నేను పెద్ద సినిమా తీసిన తర్వాత కూడా ఓ చిన్న సినిమా సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చానని. నేను సంపు నేను ఇక్కడ చూడడానికి ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఇక్కడికే ఒక షార్ట్ ఫిల్మ్ చూడడానికి వచ్చాను. నాకు ఎవ్వరు హీరోలు డేట్లు ఇవ్వట్లే, ఎవ్వరు కదలేనట్లే. నా బతుకు అయిపోయింది అనుకున్నా. ఇంకా అప్పుడు ఏదో ఒక యారుకు యారు అని ఒక తమిళ సినిమా చూసి ఒక పిచ్చి సినిమా ఒకటి తీసి జనాలకి ఒక పిచ్చి ఒక హీరో గారిని క్రియేట్ చేసి దాని మీద కామెడీ తయారు చేద్దామని చాలామంది కొత్తగా అప్పుడే ఎదుగుతున్న ఆర్టిస్టులకు అందరికీ చెప్పా, ఇలా ఉంటుంది, నువ్వు ఒక ఎన్ఆర్ఐ అని చెప్తా జనాలకి, నీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయని చెప్తా, అలా పిచ్చి పిచ్చిగా నువ్వు ఇంటర్వ్యూలో మాట్లాడాలి, యారగెంట్గా మాట్లాడాలి, ఆ తర్వాత నిజం రివీల్ చేస్తాం అని చెప్పి ఎవ్వరు చేయలే. నేను ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఆ బయట చెట్టు దగ్గర నిల్చున్నాను. ఇక్కడ షార్ట్ ఫిల్మ్ చూసి అక్కడ నిల్చోమంటే ఇప్పుడు ఈ మనిషి షూస్లో ఎన్ని కలర్లు ఉన్నాయో అన్ని కలర్లు ఒంటి మీద ఉన్నాయి. అంత దారుణంగా ఉపేంద్ర గారి ఏ సినిమా గుర్తుంది కదా, అలాంటి గెటప్ వేసుకొని ఉన్నాడు. చూడగానే నా హీరో దొరికాడు అనుకున్నా. నిజంగా నాకు ఇదంతా కల్లాగా ఉంది. అంటే ఇది జరిగి 13 ఏళ్ళు అయింది. నా దగ్గర హోండా షైన్ బైక్ ఉండేది. నాకు ఒక పిచ్చగా అప్పులు ఉండేవి, ఒక 50,000 60,000 పెద్ద అమౌంట్. అది ఎలా 50,000 60,000 ఎలా తిప్పుతుందో కూడా తెలియదు. కానీ నా దగ్గర కథ ఉంది, ఐడియా ఉంది. సంపుని సిద్దిపేటలో ఉండేవాడు సంపు. వచ్చేసి సంపు ఒక మాట్లాడుకుందాం కథ గురించి అని వచ్చేసేవాడు. నేను ఇక్కడంతా ఇందిరా పార్క్లోనో ప్రసాద్ ల్యాబ్ గడ్డిలోనో ఎక్కడైనా కూర్చొని కథ డిస్కస్ చేసి సాయంత్రం 5 గంటలకు మళ్ళీ నేనే సికింద్రాబాద్ ఎంజీపీఎస్ దగ్గర డ్రాప్ చేసి ఫస్ట్ రోజు అడిగా, ఉన్నాయా నీకు రిటర్న్ వెళ్ళడానికంటే లేవన్నా అన్నాడు. మన దగ్గర ఉన్న ఒక 500లో ఒక 200 తీసి మనవాడికి ఇచ్చేవాడిని. సో మనవాడిని పిలిపించాలంటే నాకు చాలా ఎక్స్పెన్సివ్, కానీ మాట్లాడుకోవాలి, మీ ఇద్దరు మాట్లాడుకుని డిస్కస్ చేయాలంటే నా దగ్గర ఒక ఉంటే రిటర్న్ ఇవ్వడానికి ఒక 500 1000 ఉంటే ఇచ్చేవాడిని. ఒకసారి నేను ఏదో పనిలో ఫోన్ లిఫ్ట్ చేయలేకపోతే నేను మర్చిపోయాను, ఏదో పనిలో పడిపోయా. కృష్ణానగర్లో మడత మంచాల దగ్గర రెంట్ తీసుకొని 150 రూపాయలు 200 రూపాయలు అంతా తీసుకొని రోజు అక్కడే ఉన్నాడు. పొద్దున్నే ఫోన్ చేసి ఏమైందని, అన్న నేను వచ్చేస్తున్నా అన్నాడు. నాకు ఎంత గిల్ట్ వేసిందంటే, అసలు నేను చెడిపోవడం కాకుండా నేను ఇంకొకరిని చెడగొడుతున్నానా, సినిమా తీయగలనా నేను డబ్బులు లేకుండా అని. ఎలా నుంచి ఎట్లా వెళ్ళి ఎలా సినిమా తీసేసాం, హీరో అయిపోయాడు, నేను డైరెక్టర్ అయిపోయాను. తర్వాత హృదయకాలయం సూపర్ హిట్ అయిన తర్వాత నాకెవరు తిరిగి డబ్బులు కట్టలేదు, కానీ అతనికి రెమ్యూనరేషన్లు ఇచ్చారు, లక్షల్లో ఇచ్చారు. నేను సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో ఉండేవాడిని, సంపు 3 అంతస్తులు ఇల్లు 4 అంతస్తులు ఇల్లు సిద్దిపేటలో కట్టేశాడు. నాకు ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళింది మీరే లైఫ్ ఇచ్చారంటే నాకే లైఫ్ లేదు, నేను మీకు లైఫ్ ఇచ్చేది ఏంటి. 4 అంతస్తులు కట్టాడు. నాకు కష్టపడి క్రెడిట్ కార్డు స్వైప్ చేసి నానో కార్ వస్తే 25,000 స్వైప్ చేసి మిగతా అంతా లోన్ పెట్టి నానో కొనుక్కున్నా. మనోడు ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కొనుక్కున్నాడు. సో 2 ఏళ్ళు చూశాడు, 3 ఏళ్ళు చూశాడు, కొబ్బరి మంట తీస్తున్నా 3 ఏళ్ళు అయిపోతుంది, 3 సంవత్సరం చూసిన తర్వాత మనోడికి అర్థమైపోయింది ఇటు ఫైనాన్షియల్గా చితికిపోయినాడు అని. సో నాకు ఫస్ట్ సినిమా తీసిన డైరెక్టర్, నేను ఎకోస్పోర్ట్లో తిరుగుతుంటే తన నానోలో తిరగకూడదని ఇక్కడ ఇందిరా పార్క్ దగ్గర ఒక ప్రైవేట్ ఫైనాన్స్ దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి ఒక 6 లక్షల రూపాయలు డౌన్ పేమెంట్ కట్టేసి ఏదో సినిమా ఓకే చేసి నాకు హోండా కారు కొనిచ్చాడు. 2018లో వాళ్ళ వైఫ్ అన్నారని, అన్నకి ఇల్లు లేదు, ఇక్కడ ఉంటున్నాడు సింగిల్ బెడ్రూమ్లో రెంట్లో అంటే నాకు చెప్తే కొన్నాక ఇల్లు కొనిచ్చే స్తోమత లేదు. కానీ మణికొండలో ఎక్కడ ఒక ఇల్లు మంచి ఇల్లు ఉందంటే మా పక్కింటి వాళ్ళు కూడా కొనుక్కున్నారంటే
వెళ్ళిపోయి నాకు చెప్పకుండా, నాకు చెప్పని కూడా చెప్పలేదు, అపార్ట్మెంట్ బిల్డర్కి వెళ్ళి ఒక 12 లక్షల రూపాయలు కట్టేశాడు. కట్టి ఇంకొక 13 నువ్వు కట్టాలి, నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, లేకపోతే నాకు ఈ 12 పోద్ది అన్నాడు. ఆడు తిరిగేవాడు. నాకు ఎంత కోపం వచ్చిందంటే, నాకు అసలు సినిమా ముగించడానికి దగ్గర డబ్బులు లేవు, నేను ఇప్పుడు 13 ఎలా తీసుకోవాలని. కానీ అప్పుడు కొనుక్కున్నాను, ఇప్పుడు అది ఎన్నో రెట్లు పెరిగిపోయింది ఆ ఇల్లు. నేను కొనుక్కున్నా ఆ రోజు కొనుక్కున్న ఇల్లు. ఎక్కడ ఎవరు పెద్దోడు ఎవడు చిన్నోడు అసలు ఏం ఉండదు. నాకు బేబీ వచ్చి నేను లేచాను, తను కొద్దిగా తగ్గినట్టు ఉంటుంది. రేపు నేను పడతాను, నాకు సంపు ఉన్నాడు అంతే. ఇది లైక్ ఇది అంతే. సినిమా చేసే మ్యాజిక్ ఇది. అందరి జీవితాలు అలా పైకి తీసుకెళ్తే కింద పడుతుంది, పైకి తీసుకెళ్తే కింద పడుతుంటుంది అంతే. ఇక్కడ ఉన్నామా, జర్నీ కరెక్ట్ చేసుకున్నామా, రిలేషన్షిప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. సంపు లాంటి, నేనేమన్నా సిద్దిపేటలో ఉన్న ఒక యాక్టర్ని తీసుకొచ్చి వాడిని స్టార్ చేస్తాను తొడగొట్టి చేశానా? లేదు. నేను డైరెక్టర్ అవ్వడానికి నాకు ఒక హీరో కావాల్సి వచ్చి చేసుకున్నా అంతే. ఆ ప్రాసెస్లో నేను డైరెక్టర్ అయినా అతను హీరో అయ్యాడు. నేనేంటి లైఫ్ ఇచ్చేది అసలు? ఆ తర్వాత చేసిన సినిమాలకు ఏమైనా యాక్టర్లు ఏమన్నా పెద్దవాళ్ళు అయితే అయ్యారు, కానీ ఎప్పుడు కాదు. అసలు నాకు చాలా ప్రౌడ్ అనిపిస్తుంది. సంపు తీసుకొచ్చిన డబ్బులు, సంపాదించిన ప్రతి డబ్బులు నాకు ఖర్చు పెట్టాడు, సమాజం కోసం ఖర్చు పెడతాడు, తన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి ఖర్చు పెడతాడు. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తాడు, అన్న ఒక 10,000 ఇద్దామా, 25,000 ఇద్దామా, 50,000 ఇద్దామా. ఎంత తీసుకుంటాడు అతను? ఆ మంచి మనసు ఎప్పటికీ ఇండస్ట్రీలో నాకైతే మాత్రం స్టార్. ఎవడో నిన్న ఇన్స్టాగ్రామ్లో 11 years ఆఫ్ హృదయకాలం పెట్టాడంటే ఒక కామెంట్ పెట్టాడు, ఇప్పుడు కూడా డిలీట్ చేయాల, నా ప్రొఫైల్కి వెళ్తూ ఉంటుంది, రోడ్డు మీద వదిలేసావుగా ఇప్పుడు అన్నాడు. ఇంకా రోడ్డు మీదకి వదిలేసేది అసలు? ఏ రోజుకైనా సంపు కోసం నేనుంటా, నా కోసం సంపు ఉంటాడు అంతే. ఆల్ ది బెస్ట్. ప్లీజ్ మీడియాకి రిక్వెస్ట్, చిన్న సినిమా గట్టిగా పుష్ చేయండి. కావాలంటే ఎస్కేఎన్ గారి స్పీచ్ మీద ఏమన్నా అవి వేయండి. ఇప్పుడు తెలుగు నేర్చుకోవాలి ఏదో చెప్పారు కదా, మామూలుగా ముంబై అమ్మాయి మీద గుర్రు అదే ఫైర్ అయిన తెలుగు నిర్మాత. మరి రేపు మీరు ముంబైలో సినిమా తీస్తున్నారు కదా, మీరు హిందీలో మాట్లాడతారా? ఇలాంటివన్నీ. కళ్ళకి భాషా భేదం లేదు. ఇలా ఎవరాయండి, వైరల్ చేయండి ప్లీజ్ దయచేసి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. లవ్ యూ.